అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని అల్లర్లు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రావులపాలెం టౌన్ సీఐ ఎం శేఖర్ బాబు హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నిబంధనలు పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలన్నారు. అర్ధరాత్రి రోడ్డు మీద వేడుకలకు అనుమతులు లేదని స్పష్టం చేశారు. మద్యం సేవించి అల్లర్లకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగే వేడుకల నిమిత్తం షామియానా సామాగ్రి సరఫరా చేసే వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఈ నూతన సంవత్సరం ఎదుర్కోవాలని అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా యువకులు తాగి వాహనాలు నడపొద్దని చెప్పేసి మద్యం మత్తులో కంట్రోల్ తప్పి ప్రమాదాలకు గురై విలువైన ప్రాణాలు కోల్పోవద్దని చెప్పేసి, అదేవిధంగా ఇతరులకు ఎవరికి కూడా ప్రమాదాలు గురి చేయొద్దని చెప్పేసి తెలియజేస్తున్నాం. సైలెన్స్లు పీకేసి న్యూసెన్స్గా వాహనాలు నడపడం, మద్యం మత్తులో వాహనాలు నడపడం, అదేవిధంగా నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామనే ముసుగులో ఆడపిల్లల పట్ల టీజింగ్లకు పాల్పడడం అనేది దయచేసి మానాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎక్కడా కూడా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని కొత్తపేట డిఎస్పీ గారు, జిల్లా ఎస్పీ గారు కూడా క్లోజ్ మానిటరింగ్ చేస్తారు. జిల్లా వ్యాప్తంగా కూడా అనేక చోట్ల పికెట్లు వేయడం జరిగింది. అదేవిధంగా కట్టుదిట్టంగా పెట్రోలింగ్ పార్టీలు అనేది తిరుగుతున్నాయి. అందరూ కూడా రేవు పార్టీలని, అబ్సిన్ డ్యాన్సెస్ అని, అశ్లీల నృత్యాలు, పేకాటలు మొదలగు చట్టమైన వ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడితే కనుక ఆర్గనైజ్డ్ క్రైమ్లకు పాల్పడినట్లుగా వారందరిపై కూడా నిర్వహించిన వాళ్ళపై, చూసిన వాళ్ళపై, ఆ కార్యక్రమాలకి టెంట సామాన్లు ఇచ్చిన వాళ్ళపై, లైటింగ్ పెట్టిన వాళ్ళపై, సౌండ్ సిస్టమ్ సప్లై ఇచ్చిన వాళ్ళపై అందరిపై కూడా ఆ కేసులో